మీరెవరో మీకు తెలుసా? ఆ మాటకు నేను ఆన్సర్ చెప్పాల్సి వస్తే, మీరెవరో నువ్వెవరో నీకు తెలియవలసింది ఇంకా చాలా చాలా ఉన్నది. ఎవరు నువ్వు? హూ ఆర్ యు? ఎవరు నువ్వు? నేనండి పలానా వీధిలో ఉంటానండి. వీడండి నేను పలానా ఆయన గారి కూతుర్నండి. మా నాన్నగారి పేరు ఇదండి. ఇది లోకపరమైంది. నువ్వెవరివో నీకు తెలుసా? నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? ఈ రెండు తెలుసుకుంటే నువ్వు ఈ లోకంలో ఉంటూనే ఒక ఉన్నతమైన అనుభవంలోనికి వెళ్ళిపోతావు. నువ్వెవరు అంటే ఒక గదిలో కూర్చొని మూలకి ఏడుస్తా ఉన్న బతుకయ్యా నాది, ఇంకది నా బ్రతుకు. నీకేం తెలుసు? నీ కొద్ది జీవితము అంత మట్టుకే నీ ఊహలనే, నీ ఆలోచనలనే. కొద్దిగా అటు ఇటు చూడకుండా కదలకుండా వినండి తల్లి. సమయం నేను ఇంట్లో రావటం లేట్ అవుతుంది. ఈ సభకి ఎట్లా అవుతుంది? నేను ఎప్పుడు ముందే ఉంటా, కానీ ఈ సభకు నేను లేట్ వస్తున్నాను. అయ్యా 6 గంటల ముందే రమ్మన్నారు. అభిషేక్ పాస్టర్ గారు పాట పాడతారని లేట్ అయింది. జాగ్రత్తగా వినండి అమ్మా. మీరు నాకు మళ్ళీ కదలటం, అటు ఇటు తిరగటం, పిల్లలు కానీ అట్లా చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎవరు నువ్వు? నీ దేవుడు ఎవరు? ఎందుకు బిగ్గమొక్క వేసుకొని బతుకుతున్నావు? ఎందుకు కృంగిపోయి బ్రతుకుతున్నావు? నువ్వెవరో నీకు తెలిస్తే నీకు ఆశ్చర్యం వేస్తుంది, నీకు నిద్ర పట్టదు. నువ్వెవరు తెలిసినా ఒక జగన్ కూతురు ఊహించుకో. ఆ అమ్మాయి కనుక ఈ ఆకివీడే వచ్చిందనుకో, ముఖ్యమంత్రి గారి కుమార్తె ఆకివీడు వచ్చిందనుకో, నీలాగా నాలాగా ఉండదు. ఆ అమ్మాయికి ముందెవరు ఉంటారు? ఆ అమ్మాయి వెనకాల ఎవరు ఉంటారు? ఆ అమ్మాయి మీద ఒక ఈగ వాలుతుందా? ఆ అమ్మాయిని ఎవరినన్నా కడపగలరా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఏమమ్మా హుషారుగా లేదమ్మా? బస్ స్టాండ్ లో డబ్బులు సంచి పోగొట్టుకున్న వాళ్ళలాగా మొహం పెట్టి ఉన్నారు. ఒక పిరికెడు వజ్రాలు ఇసిరైతే ఎట్లా ఏరుకుంటారు? బక్కోళ్ళు చచ్చిపోతారు. అట్లా ఉండాలి వాక్యమే. అమ్మకం అదే మొహం అమ్మ తల్లి. నాకు అసలే భయం. కలగా పెట్టండి. మంచి భోజనం ముందు కూర్చున్న ముఖాలు కనపడాలి నాకు. 7 ముఖాలు 3 ముఖాలు కనపడకూడదు. నువ్వెవరో తెలుసా నీకు? 5 రాళ్ళు, 7 రాళ్ళు, 5 రాళ్ళు, ముక్కు ముఖం లేని రాళ్ళు. ఎవరు నువ్వు? ఎవడండి వీడు? ఎవడా పిల్లాడు? ఒరే ముడతలు పట్టే నాయాల రే పోరా, బొడ్లు కాసుకున్నాడు. ఎగస్టాలు పడ్డావంటే చంపుతా నిన్ను అంటాడు యోవాబు. వాళ్ళ అన్న పెద్దోడు, యోవాబు కాదు, వాళ్ళ అన్న. రెండో అన్న వచ్చి ఈడ్చుకొని పోతున్నాడు. ఎవరు? నేను ఎవరినో తెలుసునా? సింహాలను చీల్చాను. ఎవరు నువ్వు? ఏమనుకుంటున్నావు? నువ్వు అలాగా అనుకోబట్టే నువ్వు ఏం అనుభవించలేకపోతున్నావు. నేను జగన్ కూతురును అనుకోకపోతే ఒక బిచ్చగత్తె అడుగు తిను. నేను జగన్ కూతురుని డిఎస్పీలు, డిఐసీలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ ఆ అమ్మాయి ప్రక్కన కడకడకడమని వణుకుకుంటా ఆ అమ్మాయికి సెక్యూరిటీ ఇవ్వాలి. ఎవరు నువ్వు? నీకు కూతురు, నీకు దేవుడు, నీకు సర్వశక్తి కలిగిన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన వెలుగు, ఆయన రెక్కల చాటున భద్రపరచబడి ఉంటావు. నేను దిక్కులేదండి, నేను దిక్కులేనండి. నా భర్త తాగుపోతాడు. మానేయ్, ఆ మాటలు మానేయ్. బయట రీతిగా చూస్తే దావీదు గొర్రెల వాసనే, 5 రాళ్ళే, పొడిసెలే, ఒంటికి సరైన గుడ్డలు లేవు, తలం చింపిరుతుంటే అది పై పరిస్థితి. లోపల నేనెవరో తెలుసునా?
కావచ్చు, నీ కుటుంబంలో నువ్వు పొందాడివి కావచ్చు. యేసు రక్తంలో కడగబడ్డావు. యేసు రక్తంలో కడగబడ్డావు. ఎవరు నువ్వు? అసలు ఏమన్నానంటే మీకు మీరే ఏమన్నాను, నేనంటే ఎవరు అనుకుంటున్నాం? అనండి, గట్టిగా అనండి. అనండి అన్నమాట. మీ పక్కన వాళ్ళతో అనండి, నేనంటే ఏమనుకుంటున్నావు అని. జగన్ కూతురు వచ్చిందంటే ఎవడెవడు భయపడతాడో తెలుసునా? తన్నెత్తి చూడటానికి కూడా ఎవరికైనా దమ్ము చాలదు. నేనెవరిని? జీవము గల దేవుని దాసుడు, జీవము గల దేవుని కుమారుడను, యేసు రక్తంలో కడగబడిన వాడను. This is my specialty. This is my position. రాజులైన యాజక సమూహమై, రాజవంశపు గౌరవార్థమై, రాజులైన యాజక సమూహమై, రాజవంశపు గౌరవార్థమై, రాజజీవితో రాజజీవితో సదా రాజభక్తితో రాజ్యమునకై పోరాడెను. రాజు యేసుతో నిలిచెను. క్రీస్తు సైన్యమై సమైక్యమై. మరే నాకు ఇష్టమైన హల్లెలూయా ఎట్లా అంటే, ఊపిరి ఉన్నది ఇంకా ఇప్పుడప్పుడే ఊపిరి పోదు అన్న వరకు చెప్పాలి. సరేనా? ఏం సరే అంటే ఇంత పిసినారు లేమండి మీరు. లక్ష వద్దా? ఎప్పుడు ఆపాలా? ఊపిరి పోగొట్టుకున్నారంటే మీకు మర్యాద ఉండదు. ఇప్పుడే చచ్చిపోయారు అనుకో, మళ్ళీ అంతా సమాధి కార్యక్రమం, మీటింగ్ ఉంది, అది కష్టం. అందుకని ఇప్పుడు ఎవరు చచ్చిపోవద్దు. ఇంకా 200 ఆయుష్తో మీరు బతకాలా? భయపడకండి. సావు అంటే చాలా మందికి భయం, కానీ తప్పదులే, భయపడకండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఒక పెద్ద హల్లెలూయా. నోరా గట్టిగా గట్టిగా. ఎవరు? నేనెవరు నాకు తెలియాల ముందు. చెరసాల్లోకి వచ్చాడు, పేతురయ్యని కొట్టి ఎవడరా నువ్వు కొట్టడానికి? ఎవడరా? నా దాసుని కొడతావు, ఇది నా మహిమ కోసం వదిలినా. నా దాసునికి మహిమ రావాలా, బైబిల్లో రాయబడాలి. అది ఆ మహిమ లోకానికి కనపడాలనే తప్ప. మిమ్మల్ని ముట్టినవాడు, నన్ను ముట్టినవాడు నా యేసయ్య కనుగుడ్డును ముట్టినట్టు. రాత్రి చెరసాల దానికి అదే పునాదులై ఉయ్యాల జంపాల ఊగుతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు అంటే? దేవులాలు అన్నాడు నా చిన్నతనంలో, అప్పుడు ఆయన ఏదో మంత్రిగా ఉన్నాడు, నాకు బాగా గుర్తులేదు. అది 92-93 ప్రాంతంలో దేవిలా క్రైస్తవులందరినీ ఫారెన్ పంపాలా. ఇక్కడ క్రైస్తవులు అంటే ఏమనుకున్నావు? ఎవరు అనుకున్నావు? వెంటనే పాట మొత్తం ఇచ్చేశాడు పరిశుద్ధాత్మ. పాట దాని ట్యూనింగ్ మొత్తం ఇచ్చేశాడు. క్రైస్తవ్యం ఇది ఒక లాభి తాగేది కాదురా. 92లో రాసిన పాట ఇది. మీకు ఆ పాటలు, నా ప్రసంగాలు, ఎన్ఎస్ బాలయ్య గారి, అభిషేక్ అయ్య గారి అన్నీ ఏం లేదు. షాలో మినిస్ట్రీస్ మార్చర్ల అనండి చాలు, మీకు నా పాటలు అన్నీ దొరుకుతాయి. ఎన్ఎస్ బాలయ్య గారు రాసిన పాట మీకు తెలుసా? సాధ్యమే
పరిశుద్ధతతో ఇదేమన్నా సాధ్యమా? ఏమన్నా పెద్ద పని అనుకుంటున్నారా? పరిశుద్ధులుగా ఉండటానికి బ్రహ్మాన్ని పిలిచాడు. జీవించాలంటే మోసే జీవించలేదు, యోసేపు జీవించలేదు, యోబు జీవించలేదు. ఆ పాటలు ఎంత బంగారులాంటి వచ్చినాయి. అవన్నీ మీకు యూట్యూబ్లో షాలో మినిస్ట్రీస్ అంటే మీకు దొరుకుతాయి. మీరు దాన్ని చక్కగా చూసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కొమ్ములోడు వినాలా గట్టిగాను? పదే పదే కదిలించే కొమ్ములోడు వినాలా? వాడి చెవులు పగిలి మిమ్మల్ని వదిలిపెట్టి పారిపోవాలి. నేను ముఖ్యమంత్రి బిడ్డను, అక్షరాలకు ముఖ్యమంత్రి బిడ్డ. నేను ముఖ్యమంత్రి కాదు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవతలకు దేవుడు, సృష్టికర్త. పౌరుషము గల ప్రభు గోపింపగా పర్వతముల పోరాడవనికెను. పౌరుషము గల ప్రభు గోపింపగా పర్వతముల పోరాడవనికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లా, దహించి వేసెను వైరులనెల్లా. యెహోవా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా కంట్రోల్లోనే ఉండండి. మీ మైండ్ ఇంకెటు చదవని లైన్లోనే ఉండండి. మనం లోతుకి ఎంత లోతుకు వచ్చామో అక్కడే ఉండాలా. మనం ఒడ్డుకు రావద్దు ఎవరే కానీ. అరిచేతిని అడ్డం పెడితే నన్ను అడ్డుకుంటావు, నువ్వు నన్ను అడ్డుకుంటావా? చిన్నప్పుడు అనేవాళ్ళు, అరే ఈ చేతిని ఉంచరా అంటే వాడి ఏమనుకున్నావు? చెప్పండమ్మా, మీరు అందరు అనండి. ఏమనుకుంటున్నానండి? మీ భర్తలతో అనండి ఆ మాట. ముసలింటే ముసలాయంతోనే ఏమనుకుంటున్నావు? రా పో కూర్చో నీళ్ళే అంటే ఏంటి ఏమనుకుంటున్నా? అక్కడ అనొద్దు. మనం భర్తలకు ఎప్పుడు ఎట్లా లోపడాలా? ప్రభువుకు లోపడ్డట్టు. అంత విలువనిచ్చిన ఆడమనిషి కృప పొందుతుంది. ఇంకంతే. అబ్బాయి నేను అట్టి అలా నువ్వే ఆడదానివైతే పాస్టర్ గారు నువ్వే నా పోస్టులో ఉండుంటే నీకు అర్థమయ్యేదనే నేను అన్నా. ఆయన ఇంకా నిన్ను ఇన్ని బాధలు పెట్టినా నువ్వు మట్టుకు సర్వోన్నతుని బిడ్డగానే ఉన్నావు. సర్వశక్తి గల దేవుని నేను చూపెట్టాలని భర్తకి. రండి వెళ్ళిపోదాం. ప్రియులారా, అరచేతిని అడ్డం పెడితే ఐగుప్తులో మొత్తం పిల్లలందరినీ చంపితే యోకేబెద్దుని ఎవడండి కదిలించాడు? అమ్రాముని ఎవడండి కదిలించాడు? విశ్వాసం కలిగిన తల్లిని ఎవడన్నా కదిలియగలడా? ఇరుకులో, దుఃఖముల, ఆనందగానాలు. ఎక్కడ ఉంటున్నావు మా ఇప్పుడు నువ్వు? యోకేబెద్దు ఏంటి మధ్య ఇటుకలు కాల్చే కాడ కనపట్టాలా? ఎందుకు కనపడతా? నేను ఎవరిని అనుకుంటున్నా? ఎవరిని? నేను ఎక్కడ ఉంటున్నావి? అంతఃపురంలో ఉంటున్నా. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన యేసయ్యా జీవితాలలో చిగురింపచేయగలవు.
నిజముగా మార్చగలవు నీవు. ఎవరైనా యేసు యేసు యేసు. ఏం చీరలు ఇప్పుడు కట్టాడామే? ఎవరికే లేదు అమ్మా. ఇప్పుడు వచ్చిన చీరల పేర్లు కొన్ని చెప్పరా? ఏమమ్మా? ఉప్పాడ పట్టు ఇవన్నీ పాత ఏందమ్మా. ఇప్పుడు వచ్చిన సినిమా యాక్టర్ల పేర్ల చీరలు చెప్పాలి. హల్లెలూయా. అంటే సినిమా యాక్టర్లు ఏ చీరలు వస్తే ఆ చీరలు, వాళ్ళు బ్లౌజుల స్టైల్ ఎట్లా మారిస్తే అట్లా మీరు మార్చుకోరా? అటువంటి సంఘం కాదా మీది? కాదా? జిందాబాద్. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఈ రోజు ఉంటుంది, ఆమె వేసుకున్న స్టైల్ ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. మన స్టైల్ ఎప్పుడు ఉండేది. వారి విధులు మన అందరిలో అంటే వాళ్ళం కాదు కదా. వీఆర్ వెరీ స్పెషల్. అలా ప్రత్యేకమైన జీవితం మనకి ఇచ్చాడు. లోకం మనని చూసి లోకం నేర్చుకోవాలి, కానీ లోకాన్ని చూసి మనం ఎప్పుడు కూడా లోకాన్ని నువ్వు మాదిరిగా ఉండాలా. లోకాన్ని నువ్వు మాదిరిగా తీసుకోవద్దు. అలా ఏం చీర నువ్వు కట్టుకుని రాణి గారి చీరలు, రాణి గారు ఇస్తుంటారు నాకు చీరలు. రాణి ఏ లెవెల్లో ఇస్తుంది? ఐగుప్తు దేశపు రాణి. ఆమె కొడుకు ఎలాగో పెరుగుతున్నాడు. ఎక్కడైతే ఏ చేతులైతే చంపుతున్నాయో ఆ చేతులే పెంచేటట్టుగా తెలుస్తానే. దరిద్రం మాటలే చెప్తుంటారండి, అన్ని దరిద్రం మాటలే. అవి మానేసినప్పుడు నువ్వు బాగుపడతావు. అవి చెప్పొద్దు అసలు, బయటికి రాని. నీ శ్రమలు, నీ సమస్యలు ఒక్కటి కూడా బయటికి రానివ్వకూడదు. పేతురు చెరసాల్లో ఉన్నాడు. తల తిప్పొద్దమ్మా, తల తిప్పొద్దు. మీ పక్కన పెద్ద పాము పోతున్నా మీరు కదలకుండా కూర్చుంటేనే అప్పుడు నిమగ్నమై ఉన్నట్టు లెక్క. అటు చూడకూడదు. పేతురు బొండ వేశారా, బిగించారా, కొట్టారా, కావలిలో పెట్టారా, త్వరలో ఒక దూత భూలోకానికి వచ్చాడు. మర్చిపోయా మిమ్మల్ని అడగటం, మీ ఇంటికి ఎప్పుడన్నా దూతలు వచ్చారా? చెప్పండి. రాలేదా? దూతలు తెల్లవారుజామున వస్తారంట. వస్తూనే ఉంటారు కాదు, ఎప్పుడు ఉంటారు. ఆయన తన దూతలకు వారు నీ పాదములకు రాయి తగలకుండా. ఎవరు నువ్వు? ఇప్పుడు జగన్ కూతురు నడుపుతుంటే పాదాలకు రాయి తగలకుండా ఎవరన్నా కింద చేతులు పెడుతున్నారా? చెప్పండి. మరి మన స్టేటస్ ఎంత, మన లెవెల్ ఎంత అందించాడు? అదేంలే, ఆ విశ్వాసం ఉండదు. ముక్కులో సీముడు అయిపోయేదాకా కూర్చొని ఏడుస్తారు. అదే ఆ మాటలకే, ఆ అల్ప విశ్వాసం మాటలకే నీకు మేలు జరగట్లా. నీ విశ్వాసమే నిన్ను నీటి మీద నడిపిస్తాడు. నీ స్వల్ప విశ్వాసం, కొద్ది మాటలు, కొద్ది దేవుని మాటలు మాట్లాడతావు, కొద్ది అల్ప విశ్వాసం మాటలు మాట్లాడతావు. అందుకని నీ స్వల్ప విశ్వాసమే నిన్నేం చేస్తుంది? నాకు అద్భుతం ఉన్న ఆ మాట, నాకు చాలా అద్భుతం. ఏంటంటే పేతుర్ని దూత వచ్చి అంటాడు, నేను లేచి నడికట్టు కట్టు. ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నప్పుడు నడికట్టుతో పని ఏమి వచ్చాయి? ఇప్పుడు అది విడుదల పొందింది అంతే సార్. లేదంట, నీ నడికట్టు కట్టుకో. నీ చెప్పులు ఎక్కడున్నా అన్నాడు పేతురు. నీ చెప్పులేవి? ఆ చెప్పులను గురించి కూడా బాధ్యత ఉన్న నా తండ్రికి. నా చెప్పులు దిక్కుమాలి నేను జైల్లో పడి ఉంటే నా చెప్పులను గురించి ఆలోచించే ప్రేమ, అది నా జీవితం. అది నా పరిశుద్ధులందరూ జీవిస్తే ఆ మార్గంలో వాళ్ళు విడిచిపెట్టిన పాలు తాగి బతికామంటారే, ఆ కృపలోనే నేను వెళ్ళిపోతున్నా. ఆ కృపనే నాకు అనుగ్రహించబడింది. ఏంటి వాళ్ళిద్దరు వెళ్ళిపోతాడు. దూత అన్నాడు, నా వెనకాల రమ్మన్నాడు. దూత అంటే యేసయ్య. పాత నిబంధనలో కానీ దూత అని ఎక్కడొచ్చినా యేసయ్య. దూత అన్నాడు, నా వెనకాల రమ్మన్నాడు. వెళ్ళిపోతుంటే వాటంతట
రోమా ప్రభుత్వపు గేట్లు తెరుచుకుంటున్నాయంటే హల్లెలూయా. వాటంతటా తెరుచుకునే గేట్లు ఎంతమంది చూసారమ్మా? మనం అక్కడికి వెళ్ళగానే తెరుచుకునే గేట్లు చూడలేదు ఎయిర్పోర్ట్లో కానీ మనం చూసారా? మనం గేట్ దగ్గర షాపింగ్ మాల్స్లో ఆ గేట్ దగ్గరికి వెళ్ళగానే వాటంతటవే ఓపెన్ అవుతాయి కదా. అది పేతురు అయిన దగ్గర నుండే నేర్చుకున్నారు వీళ్ళంతా. హల్లెలూయా హల్లెలూయా. నా ఎదుట నీవు తెరచిన, నేను పాడేంతసేపు అయింది, మీరు చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని తన్ని 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 ఆ దెయ్యపోడు ఆ సైతాన్ గాడు అట్లా మిమ్మల్ని పనికి రాకుండా చేస్తుంటాడు. అదే జరగడానికి ఎట్లా లేస్తారండి? అట్లా లేవాలి పాట ఎత్తగానే. ఎట్లా ఇక్కడ నాట్యం ఆడుకున్న పాడాలి. ఇక్కడ ఎవరు బంధించలేరు, బంధింపబడి ఎవరు లేరు. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సంతోషముతో గంతులు వేయండి. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేవుగా. ఎప్పుడు ఎప్పుడు అనండి, ఎప్పుడు ఎప్పుడు వేయలేవుగా. నీవు తెరచిన తలుపులు గట్టిగా గట్టిగా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేవుగా. ఎప్పుడు వేయలేవుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఆయన వేయగా ఎవడు అంటున్నా, నేను రోషంతో అంటున్నా. ఎవడురా నువ్వు? నేనంటే ఎవరు అనుకుంటున్నావు? అబ్బో, అందరికి పెళ్ళి అయినా ఈ అమ్మాయికి పెళ్ళిగా అట్లా. ఆ అమ్మాయి ఎట్లుంటుందంటే నాకంటే తిక్కు ఎరుపు, ఎన్ని సబ్బులు పడినా రంగు మారేది. మీదేవుతన్న మారిద్దేమో కానీ చూసా. ఐగుప్తు దేశం మృత సముద్రపు సబ్బులు కూడా వాడి చూసా. గ్యారంటీ కలర్ లేదు. మీరేం అసూయపడాల్సిన అవసరం లేదు. స్తోత్రం. ఆ అమ్మాయి నాకంటే డబుల్ ట్రిపుల్ రోడ్డు తారెట్లును. ఇదిగో ఇక ఆమె ఎవడు చేసుకుంటాడు అనుకున్నాను. ముఖం ఎట్లా ఉంటుందంటే పుచ్చకాయ గుమ్మడికాయ ఉంటే చక్క గుండ్రగొండి పుచ్చకాయకి ఎక్కడక్కడ కళ్ళు బొమ్మ పెట్టి ఎట్టుండో అట్లుంటుంది. ఆమె కంటే చిన్న పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి, గుంటూరు ఇచ్చారు, విజయవాడ ఇచ్చారు, అక్కడ ఇంట్లో పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ అమ్మాయి వాళ్ళ పిల్లలు కన్నారు, ఇంకా పెళ్లి కాదు. అయితే ఆశ్చర్యం ఏంటి తెలుసిన? ఆ అమ్మాయి దగ్గర ఎంత కూడా అల్ప విశ్వాసం లేదు. అసలు ఏ రోజు మాట్లాడు బలమైన మాటలు, ఇతరులను బలపరిచే మాటలు, ఇతరులను ఆదరించే మాటలు, ఇతరులను ముందుకు నడిపించే మాటలు, ఇతరులను నిలబెట్టే మాటలు అమ్మాయి మాటలు. నా ప్రియురాలా, నీవు సుందరివి. మరొకసారి చెప్తున్నా, నువ్వు సుందరి అంటే నేను నల్లని దాన్ని అయినా పర్వాలేదు, నువ్వు సుందరివి. ఆయనకు నచ్చిన సౌందర్యం, ఆయనకి ఇష్టమైన సౌందర్యం. తెలుసా మీకు? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటుందో ఇంగ్లాండ్లో ఉంటుంది. మీకెందుకంత అసూయ? సపోర్ట్లు కొట్టచ్చు. ఎక్కడ అందరూ ఏమని ముద్దిరిచారు తెలిసిన? ఇంకేం పెళ్ళి వద్దులే. డ్రమ్ము కొట్టేది అమ్మాయి, పచ్చడి చేసేది అమ్మాయి, అమ్మగారికి కుడి భుజంగా ఉండేది అమ్మాయి, ఏ వీధిలో కూటమి పెట్టిన అమ్మాయి, ప్రతి కూటమికి ముందు ఉంటుంది అమ్మాయి, పరిశుద్ధతలు అన్నిట్లో ఎక్కడ కానీ అనుభవిస్తారు. అందరు సంఘానికి వచ్చే వాళ్ళు అందరూ మూతి విరిచారు ఆ అమ్మాయిని. ఆశ్చర్యం ఏంటంటే నాకు లాగే వాక్యం చెప్పడానికి ఆ సంఘానికి ఒక పెళ్ళైన వచ్చాడు. ఎంత
ఎంత అందగాడంటే చెప్పలేనమ్మా. ఎంత అందంగా ఉంటాడంటే ఒక 6 అడుగులకి కొంచెం ఎత్తే ఉంటాడు. ఆ అమ్మాయి కొంచెం ఇంత ఉంటుంది. ఆయన ఎంత అనుకున్నారు, నాకంటే ఒక మోరెడు ఎక్కువ ఉంటాడు. అంత మంచివాడు, అంత అందమైన వాడు. దేవుని కార్యాలు ఎంత అద్భుతం తెలుసా. నేనంటే ఎవరు అనుకుంటున్నా, నా ఎత్తు చూసి, నా పొడుగు చూసి, నా పై రూపం చూసి నేను కొద్ది అనుకున్నా అంతా పట్టుకొని నేను జీవము గల దేవుని బిడ్డను. ఆయన పాస్టర్ గారు ఉన్నాడంట, మంచి దైవజనుడు. అయ్యా, ఆయమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను, ఇది సాధ్యం అవుతుందా అని అడిగాడంట. కుదురుతుందా, వాళ్ళు ఒప్పుకుంటారా? నేను ఫారెన్లో కదా, ఇప్పుడు ఫారెన్లో ఉంటుంది అమ్మాయి. పండులాగా తెల్లటి 2 పిల్లలు పుట్టారు. సృష్టికర్త అండి ఆమె తండ్రి. మీ నాన్న ఒకవేళ నేను గమ్మందుకు ఎప్పుడన్నా ఏడ్చాడు, మీ నాన్న నీకు ఏ తలరాత రాశాడు అంటే అడ్డమైనది తగలబెట్టాడు. అంటే మీ అందరికి అడ్డమైనోడే కాదు, ఎవరికైనా అడ్డం అంటే నిలువు ఉండాలి మనిషి అన్నోడు, కానీ కొంతమంది అడ్డంగా ఉంటారు. ఆ అడ్డమైన తగలబెట్టాడు మీ బాబు. పరలోకపు బాబు, పరలోకపు తండ్రి. ఆయన నిన్ను మరువడు, ఆయన నిన్ను విడువడు. బిడ్డ కొడుక చూడు, అమ్మా ఇటు చూడు, నేను మిమ్మలను అరచేతిలో చెప్పుకున్నాను. అరచేయండి కొద్దిగా ఇట్లా చూసుకోవటానికి అందరూ పచ్చపడుచుకుంటారు. ఇక్కడ ఏమంటారు దాన్ని, పచ్చ ఏమంటున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, యాక్టివ్స్. ఇక్కడ పొడిగా కొంచెం ఇట్లానే చూడాలి. అరచేయండి ఎంత ఎంత ఎప్పుడు కావాలంటే అప్పుడు. అరచేతిలో చెప్పుకున్నాడు. నేను ఎవరు అనుకుంటున్నా, నా చుట్టూ ఎవరుంటారు ఎప్పుడు? దేవుని దూతలో తెయ్యాలా? చీకటి పడితే భయపడే వాళ్ళు కొన్ని చేయొచ్చండి. శ్రమలు రాగానే భయపడే వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే నీతో ఎవరు లేరని కదా నువ్వు భయపడుతున్నావు, నీతో ఎవరు లేరని కదా నువ్వు దిగులు పడుతున్నావు. వ్యాధి వచ్చింది, అది మన మేలు కోసమే. మీరు నానా విధములు. యాకోబు 1:2 చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఎంత ఆసక్తి ఉన్నదమ్మా మీకు తల్లులారా. ఈ ఇద్దరిని ఓడించే వాళ్ళు తయారు కావాలి మీరు, సరేనా? అయ్యగారు వద్దంటున్నారు అంటే వాళ్ళిద్దరి మీద ఎక్కువ ప్రేమ వద్దని లేదులే చెప్తున్నా. అమ్మా అందరూ అట్లా ఉండాలా. చూడు, వాళ్ళంత వయసులో ఇక్కడ అమ్మ పొద్దున సిస్టర్ చదవలేకపోయినా కూడా ఇంకా కష్టపడి చదవాలని అట్లా ఉండాలి. ఆ చదువుతండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములే నానా బాధలు పడుతున్నానమ్మా తల్లి. నానా బాధలు, నానా కష్టాలు. ఎంతమంది చెప్తారమ్మా కదిలితే? చెప్పండి ఎంతమంది? దేవుని పిల్లలు ఎప్పుడు అవి చెప్పకూడదు. దేవుని పిల్లల అసలు గుర్తులో పెట్టుకోకూడదు. అవి మర్చిపోవాలా, బాధలు మరవాలా గుర్తులోనే ఉండాలా. చదవటం అయిపోయింది కదా, ఇంకా విలేకరులు రాసినట్టే ఇంకా రాస్తానే ఉండొద్దు. రెఫరెన్స్ అప్పటి ఎంతసేపు రాస్తారు? తలపైకి ఎత్తండి మీరు. రూతు భర్త చనిపోయాడమ్మా. భర్త చనిపోయినంత విచ్చలవిడిగా ఉండాలి. నాకు చాలా ఇష్టం రూతు గ్రంథం అంటే. అమ్మాయి బాధపడుకుంటా కూర్చున్నదా? చెప్పండి. ధ్వజం ఎత్తింది అంతే. నాకు అమ్మే తల్లి బాధలు తీర్చేది. నీకు అన్నీ తుడుస్తుంది. నువ్వు ఆడపిల్లవు కాబట్టి నీకు అమ్మ ఉండాలా. నాకొద్దు. అతను నేను సరిగా చూడదమ్మా, కన్నతల్లి లాగా నేను చూడ. అయినా పర్వాలేదు, ప్రభు చూస్తాడు. నా ప్రభు చూస్తాడు. నువ్వు చేసిన దానంతటికి నీకు దేవుడు సంపూర్ణ బహుమానం ఇవ్వడా? ఎవరు కనపడ్డా నాకు భర్త చచ్చిపోతుంది, మూడుగా చెప్తామనుకున్నా, ముగ్గురు చచ్చిపోయాడమ్మా, నేను దిక్కు లేదు అన్నమ్మా అని చెప్పుకుంటా తిరిగిందా? తిరగొద్దు.
ఎన్ని శ్రమలుంటే అంత మనకు మేలు జరగబోతుంది. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఎవరికి ఆనందం? జైల్లో పడితే ఏం చేశారు పౌరుషులు? పాటలు పాడారు. పాటలు పాడండి. ఆ పక్కన వాళ్ళకి సోద అంతా చెప్పుకుంటా ఉన్నారా? రాత్రి అంతా ఉన్నారమ్మా. చాలా మంది చూస్తుంటాను నేను. మందిరంలోకి వచ్చి కూడా ఒకటే చెప్తుంటాను. నేను మీ అంకుల్ నన్ను ఎంత మాట అన్నారో తెలుసమ్మాయి. ఏమో అది అంత మోసుకొచ్చి చెప్పాల్సినంత పెద్ద మాట. అది దేవుని మాట చెప్పు, దేవుని మాటలు చెప్పు. తల్లిదండ్రులకు కానీ ఆ మాటలుగా చెప్పాల్సింది. నువ్వు మాట్లాడితే విశ్వాసపు మాటలే రావాలి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని వేరే యొద్దుగా. నెబుకద్నెజరు 3:16. దానియేలు పేరు ఎవరన్నా రాజు గారి పేరు ఎత్తుతారండి, పేరు పెట్టి పిలుస్తారు. మీ ఊరు ఎస్ఐ గారిని పేరు పెట్టి పిలుస్తారా? మీ ఊరు ఎస్ఐ పేరు రవి అనుకోండి. మిమ్మల్ని ఎస్ఐ గారు పిలిపించారే అనుకోండి. మీరు తప్పు చేశారని తెలిసి అదే పనిగా వెతకొద్దు. చదివే వాళ్ళు ఎత్తుకుతున్నారు, మీరు రాసుకోండి, వినండి. వినకపోతే మీకు ఉపయోగంలే. కాకరకాయ కొరికి చూస్తే ఎట్లుంటుందమ్మా? దాన్ని ఉండాల్సినటువంటిదే అట్లా వాక్యం వినేటప్పుడు అట్లా వినాలి. అంతేగాని మీ మీ పనిలోనే మీ ఓన్ బిజినెస్ లో ఉండొద్దు. వారికి ఒకటే రాసుకుంటా వినాలా. ఏం చెప్తున్నా? ఒక ఎస్ఐ రవి అనుకోండి. ఆయన మనం ఏదో పొరపాటు చేసామని చెప్పి పిలిపించారే అనుకోండి. ఎస్ఐ గారి ముందుకు పోయి ఏ రవి అని అంటారు. ఎవరన్నా అంత దమ్మున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. నేను ఎవరిని అని అడిగారుగా మీరు. మీ పక్కన వాళ్ళు కూడా చెప్పమంటే అంటేదే నేను ఎవరిని. మరేదా ధైర్యం? కానీ ఈ ముగ్గురు ఏం చేశారు? గడుగ్గాయలు. గడుగ్గాయలు అంటే విశ్వాసములో. విశ్వాసంలో ఎక్కడున్నారు తెలిసిన వాళ్ళు ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. ఆ రోజున సంఘం లేదు, పాస్టర్లు లేరు. వాళ్ళతో పాటు యేసయ్య నమ్ముకున్న వాళ్ళు అందరూ తింటున్నారు, తాగుతున్నారు, చెడిపోయారు. కానీ ముగ్గురు మట్టుకు అమ్మా నెబుకద్నెజరు చదవండి తల్లి. అంత మటుకు రాజు అని అన్నారు, రాజుతో చెప్పారని రాశారు. కానీ వాళ్ళు ఏమన్నారు? ఏంటంట ఒక పెద్ద మనిషిని పేరు పెట్టి పిలవలేం కదమ్మా మనము. వాళ్ళ ధైర్యం ఎంత గొప్పది, వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పది. వాళ్ళేంటో వాళ్ళకు తెలుసు, వాళ్ళ దేవుడు ఎవరో వాళ్ళకు తెలుసు. కొట్టు చప్పట్లు కట్టి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నానమ్మా. ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే ఇంకొద్దిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. చెరసాలలో వేసిన చప్పట్లు గట్టిగా. చెరసాలలో నెబుకద్నెజరు ఈ విషయంలో చదవండి. నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన ఎందుకు ఇప్పుడు రండి అందరు తలపైకి ఎత్తున్నాను. దేని విషయంలో? అగ్నిగుండం విషయంలోనంట. బతిమాలుగా
ఎస్ఐ గారు కొడతారని బతిమాలతారో లేదా? కర్ర కొద్దిగా ఎత్తితే ఏం చేద్దాం? అరే అగ్నిగుండమే పెట్టుకున్నాడు, అగ్నిగుండం ఎదురుగా కనబడుతుంది, రాజుగారు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. నెప్పుకొచ్చేది ఏంటండి, ధైర్యం ఏంటండి? ఏంటండి మనం ఎవరమండి? ఎవరమ్మా భయాలు విడిచిపెట్టండి అమ్మా. ఎందుకమ్మా ఎస్ఐ నీ భర్త ఎస్ఐ అయితే ఎంత ధైర్యంగా ఉంటావు? నీ తండ్రి సిఐ అయితే నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావు? అద్రాలు ఒక ఎస్ఐకే ఒక సిఐకే నీకు ఎంత ధైర్యం అంటే జీవము కలిగిన మోషేకు తోడై ఉన్నవాడనీవే, నీ జనుల నీ జనుల నడి సంగాన నడిపించినావే. మోషేకు తోడై ఉన్నవాడ నీ జనుల నడి సంగాన నడిపించినావే. అరణ్య యాత్రలో అద్భుతములు చేసితివే, ఆకాశము నుండి ఆహారమిచ్చితివే. పండచి దాహము తీర్చిన అన్యయైన దేవుడు, పండచి దాహము తీర్చిన అన్యయైన దేవుడవే. ఉన్నావు దేవా యుగ యుగములు, ఉన్నావు దేవా సింహాల బోధులు రాణియేలులు, అగ్నిగుండమున అపసగోలతో సింహాల బోధులు రాణియేలులు, అగ్నిగుండమున అపసగోలతో పెద్దలు చెప్పండి గట్టిగా. ఇక్కడ ఒక చెల్లి చెప్పండి. ఆ చెల్లి తెలుసు, నాకు తెలుసు, మీరు అక్కడ ఉండొద్దురా, అలా ఉండొద్దు. మత్తయి 15:21 తీవాలండి. అక్కడ కేకలు వేసే అమ్మాయికి కృప దొరికింది. అమ్మాయి నీకు తీసుకురండి అన్నాడు. ఎందుకంటే అంట ఏసై వచ్చిన దగ్గర నుండి అమ్మాయి వచ్చిన దగ్గర నుండి కేకలు వేయటం మానట్లేదంట అసలు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది అంటే అది మీకే తెలుసు, నాకు తెలియదు. కేకలు వేయండి, మీ ముందున్న గోడలు కూలిపోతాయి.
నెబుకద్నెజరు అబ్బాయి ఏంటంట నెబుకద్నెజరు అసలు ఏం చెప్పాలి ఇక్కడ? ఏమంటున్నారు? మనం అందరికీ వనకటమే, అన్ని పరిస్థితులకు వనకటమే, బెంబేలెత్తటమే, బేర్ 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 బేర్, అక్కడ ఏం జరగాలి అమ్మా? చీకట్లో ఒక జీవు సంచి, ఒక లగేజ్ కవరు, ఒక క్యారీ బ్యాగ్ ఊగుతుంది అనుకో, అక్కడ ఏమి లేకపోయినా అనారోగ్యం వచ్చిందనుకో, జరిగితే మనకు మేలే జరుగుతుంది. సమస్యలు వచ్చినాయనుకో, దేవుని పరిశుద్ధులకు మేలే జరుగుతుంది. శత్రువులు మన మీదకి లేస్తున్నారనుకో, మనకేదో ఉన్నదే, మనకేదో లేదు జరగబోతుంది. భయపడొద్దు, భయపడొద్దు అబ్బాయి. నెబుకద్నెజరు ఈ విషయంలో అగ్నిగుండం, ఈ విషయంలో నీకు జవాబు చెప్పాల్సినంత అవసరం లేదు మాకు అసలు అవసరం. అసలు ఏంటమ్మా, నిమిషంలో చిత్రవద చేసి రాజు కోరుకుంటే ఎట్లంటే అట్లా చంపగలదు ఆయన. అరే బాబు, నువ్వు ఈ నలుగురికి రాజువే. మా రాజు ఎవరో తెలుసున్నా? మాకు ఒక రాజు ఉన్నాడు, ఆ రాజ్యము వేరు, ఆ రాజు బలము గొప్పదే. ఆయన మాకు తెలుసు, ఆయన బలం కూడా మాకు తెలుసు, మేమెవరమో కూడా మాకు తెలుసు. కాబట్టి మాకు భయం లేదు. ఆమేన్, హల్లెలూయా. తెలిసిందా మీరెవరో? మీకు తెలుసుకోండి. మనం ఎవరమో మనం తెలుసుకోవాలి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చచ్చిపోయినా తిరిగి బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి భయపడొద్దాం? భయపడితే దేవుని భయం తప్ప మనకు రెండవ భయం ఉండకూడదు. ఏ భయం ఉండాలి మనకి? అందరూ చెప్పండి, నోరారా చెప్పండి. దేవుడు అంటే భయం, అంతే. అదొక్కటి ఉండాలి, కానీ మిగతా దేనికి భయపడదు. మనకేదైనా సమస్య కనపడింది అంటే అది గొప్ప కార్యం జరగడానికి అంతే. ఒక పెళ్లి ఆలస్యం అవుతుంది అంటే దేవుడు నీ కోసం మేలు దాచి ఉంచాడు. ఎప్పుడైనా ఎవరే కానీ మీరు విక్కమోహాలు పెట్టుకొని మళ్ళీ మా దగ్గరికి వచ్చి, అయ్యగారు మా అమ్మాయి గురించి ప్రార్థన చేయండి, అదే అల్ప విశ్వాసం. నువ్వు ఆ మాటలు మాట్లాడబట్టే నీకు మేలు జరగట్లేదు. నా దేవుడు చేస్తాడు. అనుకూల సమయం ఉంది, ఆయన నా మొర ఆలోచిస్తాడు. మన అమ్మాయి కోసం ఒక అబ్బాయి పుట్టే ఉన్నాడా? ఇప్పుడు పుట్టాలా? అందరు చెప్పండి, ఇప్పుడు పుట్టాలి, ఇప్పుడు పుట్టాలి. ఆడున్నాడో లేదో? ప్రతి అబ్బాయి కోసం అమ్మాయి పుట్టిందా, పుట్టాలా? చెప్పండి. ఎందుకో కంగారు, ఏమవసరం లేదు. యెహోవాయే చూసుకోండి, యెహోవాయే చూసుకోండి. ఏంటి బాబా హోరేపు కొండండి? ఎక్కడ అబ్రహాం బలించింది? అబ్రహాము బలించిన కొండ మీద ఎక్కడదండి? పొట్టేలు, మోరియా. ఎక్కడదండి అక్కడ పొట్టేలు? ఎవరు కాశారు? ఏమన్నా గొల్లవాడు ఏమన్నా మర్చిపోయాడా? మందలుండి తప్పిపోయి ఇచ్చింది అనుకున్నారా? ఆదిలో నియమించబడిన గొర్రె పిల్ల, అనాదిలో వధించబడిన గొర్రె పిల్ల, ఆదిలో నియమించబడిన గొర్రె పిల్ల, అనాదిలో వధించబడిన గొర్రె పిల్ల. ఆమె ఆ గొర్రె పిల్ల అక్కడ. అందుకనమ్మా
ఏ విషయంలో మీకు మేలు లేట్ అయినా, ఏ సమస్యలు మీ మీదకి ఎగిసెగిసి పడ్డా, గొలియాత్ అంతా గొప్పగా లేవబట్టి కదా దావీదుకు ఘనత వచ్చింది. గొలియాతే లేకపోతే దావీదు చరిత్ర అంత టేస్ట్గా ఉండేదా? కొద్దిగా అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. కొంతమంది సీరియస్ గా ఉన్నారు. మరి సీరియస్ కూడా పక్కన నవ్వుతా ఉండండి, సంతోషంగా ఉండండి. ఏ సమస్యలు ఉండొచ్చు, ఏది ఉండొచ్చు, ఏం పర్వాలేదు. ఈ వాక్యం వింటుండగానే మీలో నుండి దయ్యాలు పారిపోతుంది. మీలో కొంతమందిలో దెయ్యాలు ఉంటాయి. మీకు తెలుసా? చదువున్నాడు బాబు, నేను బాప్తిజం పొందానండి, నేను పనులు కూడా పాల్గొంటున్నానండి అని అంటారా? సాతానుడు ఎక్కడికి వచ్చాడు? ఉదయం నేర్చుకున్నాం కదా. ఎవరి దగ్గరికి వచ్చాడు? దెయ్యం పట్టింది కదా, దావీదు దగ్గరికి వచ్చి దావీదును పట్టేశాడు, బుట్టలో పెట్టేశాడుగా. అంతే కదా. దెయ్యం అంటే ఏం లేదు. దెయ్యం అంటే నురుగ్గా అరుచుకోవటం కాదు. దెయ్యం అంటే కింద పట్టడం, కిలకాయలు తన్నుకోవటం కాదు. చెడ్డ పనులు చేపిస్తూ ఉంటాడు వాడు. దెయ్యం, మోగ దెయ్యం, చెవిటి దెయ్యం, వాక్యం వినకుండా చేసే చెవిటి దెయ్యం. ఈ దెయ్యాలన్నీ పారిపోతున్నాయి. వాక్యం వింటుండగానే పారిపోతాయి. వాక్యము గొప్పది, నేను కాదు. వాక్యము విలువైనది, వాక్యము గొప్పది, వాక్యము నూతన కార్యాలు చేస్తుంది. అయ్యా 15 సంవత్సరాలు నాన్న నేను కింద కూర్చోవటమే లేదు. నడుము ఆపరేషన్ అయింది, నేను కింద కూర్చోవట్లేదు. ఆరాధన చేస్తున్నాను. ఆరాధన అయిపోయినాక, ఆరాధన చేశాను, అయిపోయినాక అందరు కూర్చోండి అమ్మా అన్నాను. అనగానే ఆమెను ఎవరో కింద కూర్చోబెట్టారంటే కూర్చున్నది. ఆఫ్టర్ 15 years. ఏంటి అద్భుతం! అయ్యా ఈరోజు మాచర్ల నుండి వచ్చారు, అందరు కూర్చోండి అన్నారు. ఆ మాటగా నేను కూర్చొనిపోయాను. నాకు బాగుంది, నాకు నొప్పి లేదు. 15 సంవత్సరాల నుండి నేను కింద కూర్చోకుండా పని చేసుకుంటున్నా. అతని వాక్యం వింటూ ఉండగా అద్భుతాలు జరిగాయి. దేవుని వాక్యం వింటూ ఉండగానే మీ దరిద్రాలు పోతాయి. పదే 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 చెడ్డ పనులు చేపించి అటు చూడు ఇటు చూడు అనేటటువంటి దెయ్యాలు ఉంటాయి. అవన్నీ పారిపోతాయి. కృప కలుగును గాక, ప్రతి ఒక్కరికి కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు. నేను సేవించుతున్న దేవుడు ఎవరో తెలుసునా? ఎంత గొప్ప మాట అండి. మా దేవుడు ఎవరో నీకు తెలుసా? చెప్తా నేను. మా దేవుడు ఎవరో చెప్తా వినవయ్యా బాబు. మీరు అట్లా అనాలా అండి? మొన్న తల్లి ఏం చేసింది? మా విశ్వాసం పరిశుద్ధం, అన్యురాలు, ప్రభు నమ్ముకున్నది, ప్రభులో జీవిస్తుంది. వాళ్ళ బంధువుల ఇళ్ళన్నీ తిరిగి చెప్పి వచ్చింది. అసలు ఏమనంటే, నేను చనిపోతే పరిశుద్ధుల చేతనే కార్యం జరగాల. నన్ను పాతి పెట్టడం మటుకు జాగ్రత్త. అంత తాగుబోతులు తమ్ముళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు తాగరంట. వాళ్ళకి చెప్పింది, అందరికీ ఇల్లు తిరిగింది. అప్పుడు అందరు అంటారంట, ఏమో ఒక మెంటల్ వచ్చింది. ప్రార్థన చేసి 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 ఏమైందంట? మెంటల్ కాదు, నన్ను గనక మీరు అయ్యగారిని పిలిపించి సమాధి చేయించకపోతే నేను మిమ్మల్ని అసలు మంచిగా ఉండనీయను అంటే దెయ్యమై కూడా పడవ మిమ్మల్ని తీసుకుతా, జాగ్రత్త. ఇల్లు తిరిగి చెప్పేసి వచ్చేసిందంట. నేనెవరు అనుకుంటున్నావు? నా దేవుడు ఎవరు అనుకున్నావు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నా క్రీస్తు అంత గొప్పవాడు. హల్లెలూయా. నేను సేవించుతున్న దేవుని శక్తి అంత గొప్పది. నీకంటే నీ బోడి అగ్నిగుండం కంటే మా దేవుని శక్తి గొప్పది. నిజంగా నాకు ఇంత ధైర్యం ఉందండి అని ఎంతమంది చేతులు ఎత్తండి చూద్దాం. సింహాలను చూద్దాం. లేదా లేదా ఉన్నతులే కానీ ఎత్తలేకపోతుంది. ఎందుకులే ఎత్తటం? హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుని 10 మంది అన్నలు కలిసి కొట్టి కొట్టి బాయిన పడేశారు. కొంచెం
ఎవరు అనుకున్నారు ఆ పిల్లాడు? ఎవడండి? దిక్కులేనోడా? యోసేపు దిక్కులేనోడా? నేనెవరో నీకు తెలుసా? నా దేవుడు జీవము గలవా, జీవము గల దేవుని బిడ్డను నేను. మీరందరూ కలిసి నన్ను బాయిలో పడేసిన, చంపాలని చూసిన నా దేవుడు నన్ను విడవడు. నా దేవుడు నన్ను తోడై ఉంటాడు. ఆదివారము ఫ్యాక్టరీ పనికి రమ్మంటే నువ్వు చర్చికి పోయానంటావా? రేపటి నుంచి నేను నిన్ను పనిలో తీసేస్తాను అన్నాడు. సున్నం బట్టి ఓనర్, నువ్వు రావద్దు అయ్యా, నా పిల్లలు నాతలేకపోతానయ్యా, ఇన్ని సంవత్సరాలు చేశాను కదయ్యా, ఆదివారం దైవజనులు చెప్తున్నారయ్యా, వాక్యం చెప్తుందయ్యా, మాకు మేము దేవుడిని ఆరాధన చేసుకోవాలా, నా మాట వినండి అయ్యా. అవసరం లేదు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వెళ్ళిపో. ఏడ్చుకుంటా వచ్చి ఇంటి ముందు కూర్చున్నాడు. ఇటు చూడమ్మా, ఇంత మంచి మాటలు చెబుతుంటే పుస్తకాలు సర్దుకుంటున్నాం. నువ్వు ఏ చీర కూడా చెప్తా, మరి నువ్వు ఇటు చూడకపోతే. హల్లెలూయా. అరుగు మీద కూర్చుంటే భార్య వచ్చానంట. ఏంటన్నా, ఏమైందయ్యా? పనిలో నుండి తీసేసారమ్మా, నేను ఆరాధనకి వెళ్ళాను. ఏమైంది? ఒక వారం రోజులు ఉపవాసం ఉన్నావులే. ఏమనాలా? ఉద్యోగం జరిగినందుకు స్తోత్రం, ఉద్యోగం పోయినందుకు దానికి వద్దా? ఉద్యోగం జరిగినందుకు కృతజ్ఞత కూటం పెట్టాముగా, ఉద్యోగం పోయినందుకు కూడా పెడదాం. ఇప్పటి నుంచి సూపర్గా ఉండాల కూటం, హ్యాపీగా ఉండాల కూటం, ఏడుపు మొహంతో ఉండకూడదు. అంతే. ఏమైంది? మన కోసం ఎన్నో దాచిపెట్టాడుగా, మన కోసం ఎన్నో రాసి పెట్టాడుగా. రాశాడా లేదా? ఏమో మీకైతే రాశాడా లేదా? నాకు బాగా రాశాడమ్మా. నాకు కూడా రాశాడు అన్నంటి కొద్దిగా. వారం రోజుల కోసం ఉందామని అనుకుండగానే ఓ పెద్ద మనిషి పాపం బరువులు వేసుకొని బండి మీద వస్తున్నాడు. ఏంటి బాబు, పనికి వెళ్ళలేదా అంటే, లేదు సార్ పనికి వెళ్ళలేదు ఈరోజు, వెళ్ళాను కానీ తిరిగి వచ్చాను అన్నాడంటే. ఈ విషయం అంతా చెప్పకుండా అంటే ఆయన అన్నాడంట, బాబు దండం పెడతా, మాకు శుభకార్యం ఉన్నది, సున్నం కొనుక్కొస్తున్నా, పెయింటర్ దొరకలేదు. ఏం లేదు నాన్న, బ్రష్లు ఉన్నాయి, అది కలిపి గోడకు పోయి నీకు 2 కూలీ ఇస్తా, ప్లీజ్ అంటాడు. ప్లీజ్ నీ పని దొరక నేను చెప్తుంటే అలా బతిలాడమని కూడా పంపాడు ఆ తండ్రి. మనసులో అనుకున్నాడంట, అయ్యా దండం పెడతాను ఆయన, నీకే దండం, నేను ఈరోజు అన్యాయం అయిపోతున్నా, పిల్లలకి ఏం పెట్టుకోవాలా నేను. వెళ్ళాడంట, అసున్నం చక్కగా వేసాడు. అసున్నం వేసి డబ్బులు తీసుకుంటుండగానే ఆ పక్క వీధిలో నుండి ఒక ఆయన వచ్చి అన్నాడంట, ఏం బాబు మా ఇంటికి కూడా ఎత్తావా అసున్నం అని అయిపోకముంది ఆ వీధి ఆ వీధి ఆ వీధి ఆ వీధి ఆ ఊరికి పెద్ద మేస్త్రి అయిపోయాడు. మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలదు. మీ తల వెంట్రుకలన్నీ నేను లెక్క పెట్టుకున్నా. ఇప్పుడు లెక్క పెట్టారు మీ పిల్లలు? అదే జడలు ఎత్తుంటారు అని ఎప్పుడు లెక్క పెట్టారమ్మా? దేవుడు లెక్క పెట్టుకున్నాడు. ఏమండి వీటితో ఏం పని అండి చెప్పండి? అంత ప్రేమ అండి ఆయనకి మనం అంటే. ఎంత ప్రేమో. నన్ను చూస్తే మీకు ఎవరికన్నా ముద్దు వస్తుందో రావట్లేదు కానీ మా అయ్యకి నేనంటే ఎంత ఏమమ్మా అంత ఎదురే కదా నవ్వుతుంది. మిమ్మల్ని ఊరుకోడు మా నాన్న, నాకు తెలియదు మరి మీరేంటో ఎట్లంటో నవ్వుతుండ్రు. నేను యేసు బిడ్డను. పాడండి. రాదా మీకు? రాదా? మీకు ఈ ప్రాంతంలో లేదా? ఒక్క మాట పాడతాను, చిన్న పాడు. నేను యేసు బిడ్డను, నాకు భయమేది లేదు, ప్రతిరోజు సంతోషమే. నేను యేసు బిడ్డను, నాకు భయమేది లేదు, ప్రతిరోజు సంతోషమే. హల్లెలూయా, ఆమేన్.
అందరూ చెప్పండి, నేను మా నాన్న బిడ్డని, నేను మా బాబు బిడ్డని, మా అమ్మ బిడ్డని, పిశాసి బిడ్డని, ఏడిసే బిడ్డని. అట్లా ఎవరు మీరు? సర్వోన్నతుడైన దేవుని బిడ్డలు. మా డాడీ సర్వశక్తి గలవాడు, మేము ఆయన పిల్లలము. యోగుతో ముగించుకున్నాం. యోగు గ్రంథం 14వ అధ్యాయం 7, 8, 9. 7వ వచనం ఒకళ్ళు చదవండి, 8 ఒకళ్ళు చదవండి, 9 ఒకళ్ళు. యోగు 14, 7, 8, 9. అమ్మా, వృక్షము ఒకవేళ నరకబడ్డట్టయితే అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. ఆమేన్. అనండి గట్టిగా. ఇదో ఆమేన్ అనేది, హల్లెలూయా అనేది 2 రకాలు ఉందమ్మా. ఒకటే పెదాలతో అనేది, ఒకటే పొట్టలో నుండి, హృదయం పొట్టలో నుండి. ఆమేన్ ఆమేన్. మీరనేది ఇది ఆమేన్, నేననేది ఆమేన్. అది రావాలా? ఆ కేకతో దొరికింది కృప. ప్రార్థన చేసిన అత్తే చేయాలా? ప్రార్థన చేసిన అదే బలం. ఏడుపు మొహం, మాడుపు మొహం, ఇంకా చెప్పండి, ఇంకా మొహాలు అదేంటి ఏమా? అదే ఉప్పు మొహం, గబ్బు మొహం ఇక్కడ లేవు. అంత దేవునికి ముద్దుల బిడ్డలు. ఏమంటున్నాడు? వృక్షం నిన్ను అందరూ కలిసి నరికారా? నీ కొమ్మలు నరికారా? నీ కాయలు కోసుకున్నారా? నీ కొమ్మలన్నీ పిచ్చి పిచ్చిగా దారిలో పోయే ప్రతి వాళ్ళలా నరికేశారా? అది మరలా చిగురించి లేత చిగురు, లేత కొమ్మలు, క్రొత్త దీవెనలు, క్రొత్త అభివృద్ధి, క్రొత్త ఆశీర్వాదాలు, క్రొత్త దీవెనలు. ఏనండి, నేను ఎవరిని అనుకుంటున్నారు? ఎంతో దరిద్రపు కొంపల నుండి వచ్చాను, కానీ నేను యేసయ్య బిడ్డను అయినాక నా జీవితం, నా టీవీ యావత్తు మారిపోయింది. ఇశ్రాయేల్ దేశం వెళ్ళి వచ్చాను. యేసు ప్రభు వాళ్ళ ఇంటికి పోయి వచ్చాను. ఇంకొకటి చెప్పాలంటే, ఆయన పెరిగిన ఇల్లు, ఆయన చిన్నప్పటి నుంచి పెరిగిన ఇంటికి వెళ్ళొచ్చా. దరిద్రుడైన నన్ను నా దేవుడు అంతగా మార్చాడు. కానా పట్టణానికి వెళ్తుంటే అది చూడగానే అనిపించింది, ఏంటబ్బా ప్రతి ఇంటి మీద నీళ్ళ బాణం ఉంది, ఒకటి రాతి బాణం. ఏసన్న గారిని అడిగాము, అన్నా ఏంటిది అని అంటే, చూస్తే నాకు తెలుస్తుంది కదయ్యా అది కానా అని. ఏమండి, కానా పేరు ఎక్కడి దాకా వచ్చిందండి? దరిద్రుడి పేరు. పెళ్లిలో అందరికి భోజనం పెట్టలేని పేరు ఎక్కడి దాకా వచ్చిందమ్మా? భూమి ఉన్నంత వరకు వచ్చేసి. ఎందుకు తెలుసా? వాడు యేసు బిడ్డ, యేసయ్య బిడ్డ అండి. పెళ్లికి యేసయ్యను పిలుచుకున్నాడు. యేసు ప్రభువే పెళ్లికి వచ్చాడంటే ఎంత క్రమంలో ఉండి ఉంటాడు ఆయన. పిచ్చి పనుల పెళ్లిల్లో ఈ రోజున చాలా మంది పెళ్లి చేసుకున్నా, సాగు చేసినా మాకు సాగు వస్తుంది. అప్పుడు వచ్చిన పెద్దల మాటలన్నీ వింటారు, ఏవేవో చేస్తారు. నాకు అస్సలు నేను ఒకటే చెప్తాను, నేను మట్టుకు అటువంటి పెళ్ళిళ్ళు చెయ్యను, నా వల్ల కాదు. నేను చచ్చిపోయిన వాళ్ళకి పారేయాలంటే పటాసులు ఉండకూడదు, గొరుగులు చల్లకూడదు, ఇంకా దింపుడు గల్లము లేదు. దింపుడు గల్లం తెలుసు కమ్మా మీకు అందరికీ. ఏ తెలిసినా తెలియకపోయినా నాకు తెలుస్తుంది. దింపుడు గల్లం
ఎందుకంటే కామన్ గా చస్తుంటారు కదా మన బంధువులు కానీ, తీసుకుపోయిన 3 దారుల దగ్గర దించుతారు, మనకు దించేది లేదు. విన్నారా? ఈ లోకాచారాలు ఏమి చేయడానికి లేదు. పూల దండలు వేసేది లేదు. అది చచ్చి దిక్కు లేక పడి ఉంటే మళ్ళీ దండేసుడు ఎందుకు? బతికున్నప్పుడు పోపెట్టలేదులే కానీ ఇప్పుడు ఏదో దండలే ఏం లేదు. అది అట్లుంటేనే చేస్తా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా పెళ్ళైనా చావులైనా భలే ఇబ్బంది పెడతారు. దయచేసి అలా ఉండకపోవడం, దైవజనులు ఎట్లా చెప్పారు అట్లా చేయడం మంచిది. సరే, ఈ పెళ్లిలో యేసయ్య ఉన్నాడంటే అంత మంచోడు. ఆ పెళ్లి కొడుకు, ఆ పెళ్లి ఇంటి వాళ్ళు ఎంత అద్భుతం అండి. మనం ఎవరం? మన దేవుడు ఎవరంటే నీళ్లను సారసంగా మార్చిన దేవుడు. ఎంత చరిత్ర అంటే అసలు ఆ పెళ్లి పెద్ద అంటాడు, అరే నాకు ఇప్పటికో 70 సంవత్సరాల వయసురా, నా బ్రతుకులో ఎన్ని పెళ్లిలో చూశాను కానీ ఇటువంటి పెళ్లి నేను చూడలేదు. అది మన ప్రత్యేకత, అది మన ప్రత్యేకత. లేత చిగుర్లు మీకు వచ్చును గాక, లేత కొమ్మలు మీకు వచ్చును గాక. అందరూ నరికి, అందరూ మిమ్మల్ని హింసించి బాధ పెట్టి మిమ్మల్ని మీ ఎదుగుదల అంతటిని నరికేస్తే ఒక మొద్దులాగా మిగిలిన నా దేవుడు మిమ్మల్ని చిగురింప అందరూ వినండి నాన్న. ఏంటంట? దాని వేరు భూమిలో పాతదై చీకిపోయినప్పటికీ దాని అడుగున ఉన్న మొద్దు మట్టిలో చీకిపోయినప్పటికీ నీటి వాసన మాత్రము చాలు. గట్టిగా నీళ్లు కాదు ఏంటంట? జస్ట్ వాసన చాలు. యేసనే వాసనే చాలు. ఆయన మిమ్మల్ని పరిమళ వాసనగా ఉండబెడుతున్నా మీకోసం తను తాను బలి అయిపోయాడు. మీలో చావు వాసన తీసేయడానికి ఆయన చనిపోయి ఆయన జీవం మనకిచ్చాడు. మన దగ్గర చావు వాసన, దుర్గంధము లేకుండా చెత్త కప్పు, మృతికి సంబంధించిన మురుగు కప్పు తీసివేసి జీవపు వాసన మా అమ్మ ఒక కోటీశ్వరుని బిడ్డ, గ్రామ పెద్ద, ఊర్లో పెద్ద మనిషి. మా అమ్మ నన్ను చూస్తే మీరు మా అమ్మని చూసినట్టే సేమ్. ఇంకా నేనే మా అమ్మని. అయితే మా తాతగారు ఒక పొడుగాటి పడక ఉయ్యాల, ఆ ఉయ్యాల్లో పడుకొని మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న పడగొట్టుది, చిన్న బిడ్డ, అందుకని బాగా ముద్దుకి ఆమెను ఆ ఉయ్యాల్లోనే పెంచాడు. తండ్రి కూతురు ఉయ్యాల్లో ఉంటారు. ఏ పంచాయతీలైనా మా తాతగారు, మా అమ్మమ్మ తాతగారి దగ్గరికి వస్తారు, పంచాయతీలు తీరుస్తారు. ఇది ఆమె జీవితం. ఆ గ్రామంలో ఒక కోటీశ్వరుని బిడ్డ. మా నాన్న మంచిగా రంగు ఉంటాడు, చక్కగా ఉంటాడు, అందంగా ఉంటాడు. మా నాన్నను చూడగానే మా తాతగారు టెంప్ట్ అయిపోయి శోధింపబడి మా అమ్మని ఇచ్చి పెళ్లి చేశాడు. మా నాన్న ఎటువంటి వాడంటే భూలోకంలో ఎన్ని చెడు అలవాట్లు అయితే ఉంటాయో అంతకు ఇంకా ఎక్కువే. నాన్న ఇప్పుడు బైబిల్ చదువుతున్నావా? ఇప్పుడు చదవా? అయ్యా వినండి, ఇటు చూడమ్మా. ఆయన మన మనిషి, మళ్ళీ ఎందుకు తర్వాత చూపిస్తానే, ఇక్కడ పిలుస్తాను. ఇటు చూడండి. అయితే పెళ్ళైన అప్పుడు తల మీద ఇక్కడ పెట్టే బంగారం, ఇక్కడ పెట్టుకునేవి, చేతులకి మళ్ళీ ఇక్కడ ఇవన్నీ ఉంటాయి కదా, నడుముకి వడ్డానం, ఇటువంటివన్నీ పెట్టుకుని మా అమ్మ బరువు అయ్యేంత బంగారంతో అత్తగారింటికి వచ్చింది. అదొక పూరి గుడిసె. ఆశ్చర్యం అది.
ఆ రోజుల్లో మా తాత అంతగా నమ్మాడు. పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు కొట్టడం మొదలు పెడితే జీవితం ఆమె దాదాపుగా నేను పెరిగే వరకు కూడా ఆమెను ఈరోజు కొట్టలేదు అనడానికి లేదండి. మా అమ్మ బ్రతుకది. ఈ బంగారం అంతా అమ్ముకున్నాడు, మా తాత ఇచ్చిన పొలం అమ్ముకున్నాడు, మరి కొడుకుల కంటే ఎక్కువ ఇచ్చాడు, అంతా పాడు చేశాడు. మేము 6 పిల్లలు. ఈ 6 పిల్లలకు అన్నం పెట్టలేక మా అమ్మ ఎంతో కష్టపడి కూలి పనులకు వెళ్ళడం. మా పెద్దన్న త్రాగుడు అలవాటైపోయాడు. మా నాన్న ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, మధ్యరాత్రి త్రాగుతానే ఉంటాడు. మా నాన్న ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు కొడతాడో, ఎప్పుడు గొడవ అవుతాడో తెలియదు. నా బ్రతుకు భూమి మీద నాలాంటి దరిద్రుడు ఉంటాడా? అది నా జీవితం. మా పెద్దన్న తాగుడు అలవాటయ్యి తాగి భార్య ఉండగా ఇంకొక అమ్మాయిని తీసుకెళ్ళి వేరే ఊర్లో నెత్తురు గక్కుకొని చచ్చిపోయాడు మా పెద్దన్న. మా రెండో అన్న ఆయన 2 కొడుకులు అయ్యాక దేశం ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఇప్పటి వరకు తెలియదు. బతికున్నాడా చచ్చిపోయాడా తెలియదు. మూడో అన్న ఆయన కూడా పెళ్ళైన తర్వాతనే దేశాల మీద వెళ్ళిపోయాడు. మా కుటుంబం ఒక భయంకరమైన శాపగ్రస్తమైన కుటుంబం. నా చిన్నతనంలో మా అమ్మ నన్ను చదివించడం కోసం నాకు 2 అక్కలు, 3 అన్నలు, మొత్తం 6 మా ఇంట్లో సంతానం. 2 అక్కలకి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేశాడు. మా నాన్న తాగుడు మైకంలో వాళ్ళ బ్రతుకులు ఎంత దారుణంగా ఉన్నాయంటే చెప్పలేదు. మా బ్రతుకు చెప్పితే తీరదు. ఎవరి బాధలు ఎవరు చూసేది లేదు. నాకు తెలిసి మేము 6 మా అమ్మ నాన్న కలిసి ఒక్క పూట కూర్చొని భోజనం చేసింది నాకు తెలియదు. ఒక్క పూట. అది నా బ్రతుకు. చిన్నప్పుడు నా చిన్నతనంలో గంజి, వేరే ఇళ్ళల్లో గంజి తెచ్చి ఆ గంజిలో నీళ్లు కలిపి తాగించడం మా అమ్మ ఒక చిరిగిపోయిన కండవ లాంటిది, టవల్ లాంటిది తీసుకుని నడుముకు బిర్రుగా కట్టుకుని ఆకలికి తట్టుకోలేక పనికి అలాగే వెళ్తుంది. ఇది నా జీవితం. నెలకు 30 రూపాయలకి ఇళ్లలో పాచి పనులు చేయడానికి మా అమ్మ కుదిరింది. ఆకలికి తట్టుకోలేక ఒక కంచం తీసుకొని ఆ ఎదురిళ్ళకి వెళ్ళి అడుక్కున్నా నేను. నా చిన్నతనం, నా దరిద్రం అంతా ఇంత. తల ఎత్తి చూస్తే మా గుడిసెలో ఆకాశం కనపడుతుంది. వర్షం వచ్చిందంటే రాత్రి పగళ్ళు నిద్ర ఉండదు. ఇంత దరిద్రమైన జీవితాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన నామానికే మహిమ కలుగును. మా అమ్మ పని చేసే దగ్గర సుగుణమ్మ, అగస్టీన్ సార్ వాళ్ళిద్దరు టీచర్లే. వాళ్ళ ఇంట్లో మా అమ్మ పని చేస్తుంది. అంట్లు తవ్వడం, ఇంట్లో పాచి పనులు అంతా, మురికి పని అంతా చేయాలి. అయితే వాళ్ళు అన్నారు, అమ్మ మాణిక్యమ్మ ఆ పిల్లలన్నా హాస్టల్లో చేర్పించకూడదా? ఆ పిల్లలన్నా చదువుకుంటాడు కదమ్మా అని చెప్తే మా అమ్మ అప్పుడు నన్ను తీసుకెళ్ళి క్రైస్తవ హాస్టల్లో వేసింది. అప్పటి వరకు మా అమ్మకు యేసు ప్రభు అంటే మా తాతగారికి పంటలు పండని ఒక రోజున ఎవరో పంతులు గారు వచ్చి, అయ్యా మీరు కూడా యేసు ప్రభు నమ్ముకోండి అయ్యా అంటే, ఆ సంవత్సరం పంటలు పండితే మా తాతగారు యేసు ప్రభుని ఆపద మొక్కులకి అనుకున్నాడంట. అంతే, క్రైస్తవ కుటుంబం కాదు. అయ్యేసరికి అట్లా మా అమ్మకు యేసు ప్రభు నామము తెలుసు, అంతే. లోతైన అనుభవం లేదు. అక్కడ దేవుడు, ఇక్కడ దేవుడు అంటే వెళ్తుండే వాళ్ళం. దేవుడు అంటే వెళ్ళే అంత టైం కూడా మాకు లేదు. మా బాధలే మావి, దరిద్రపు కుటుంబం. అయితే అప్పుడు నన్ను తీసుకెళ్ళి ఒక CSI హాస్టల్లో వేశారు. ఆ హాస్టల్లో ప్రార్థన, ఇదంతా నాకు అలవాటైపోయింది. ఇంత భయంకరమైన జీవితంతో నేను ఉండగా
ప్రభు తన ప్రేమ చేత ఎన్నుకున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగా. ఎప్పుడైతే యేసయ్యను తెలుసుకున్నానో, హాస్టల్లో ఉన్నప్పుడు యేసు ప్రభుని ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పటి నుండి నా జీవితం అద్భుతంగా దేవుడు మారుస్తూ వచ్చాడు. ఒకరోజు మా నాన్నగారిని, నేను అప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడు, నాన్న ఒకసారి చర్చికి రాకూడదా, మేము మందిరానికి వెళ్తున్నాము, మాతో పాటు నువ్వు కూడా రావచ్చు కదా అంటే వచ్చాడు. ఆ డోర్ దగ్గర కూర్చున్నాడు. చివర ఆరాధన అయిపోయింది, తాగే వచ్చాడు. ఎప్పుడు తాగే ఉంటాడు, ఇక తాగి వచ్చాడు అనడానికి లేదు. అంటే ఆయన వాళ్ళ అమ్మేమో ముస్లిం, ఆమె పేరు మదార్ బేగం. వాళ్ళ నాన్నగారేమో వీరయ్య, ఆయన హిందూ, ఆమె ముస్లిం. అందుకు ఆ ఇంట్లో శాపం అంత భయంకరంగా ఉన్నది. యేసు లేని కుటుంబం అని అంత భయంకరంగా ఉండే. అయితే మా నాన్నగారు అట్లా ఆ డోర్కి ఆనుకొని కూర్చొని ఏదేదో గునుక్కుంటున్నాడు తాగి. అద్భుతం ఏంటంటే, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు కనుక ఆ మందిరం నుండి బయటికి వచ్చిన దగ్గర నుండి మా నాన్న ఇంకా సార తాగలేదండి. కానీ ఆ సారాయి అంటేనే అసహ్యం వచ్చేటట్టుగా దేవుడు మార్చాడు. నా జీవితంలో ఎంత గొప్ప అద్భుతం చేశాడు. నా దరిద్రత నుండి విడిపించాడు. నా సాక్ష్యం చాలా గొప్పది. క్లుప్తంగా చెప్తున్నాను ప్రియులారా, ఆ స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఎన్నుకొని ముఖాముఖిగా నన్ను పిలిచాడు. కష్టపడి చదువుతున్నా, నా గదిలోకి వచ్చాడు. ఇది సత్యం, ఇది సత్యం. అది 1989వ సంవత్సరం సెప్టెంబర్ నెల 12వ తారీఖు. నేను మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. యేసు ప్రభు నా సొంత రక్షకుడుగా అంగీకరించి 8th క్లాస్లోనే నేను బాప్తిస్మం తీసుకున్నాను. ఆ రోజు నుండి ప్రభువులోనే జీవిస్తున్నాను. ఎంత అంటే పిచ్చి పెట్టినంత. సిగరెట్ తాగే వాళ్ళకు సిగరెట్ పిచ్చి, క్రికెట్ ఆడే వాళ్ళకు క్రికెట్ పిచ్చి ఎట్లుంటుందో అంతకంటే ఎక్కువ పిచ్చోడిని అయిపోయా యేసయ్య కోసం. నేను కూడా మీకు చెప్పాలంటే, మీరు యేసయ్య పిచ్చి పడితే మీకు మంచిది అమ్మా. చాలా మందికి ఈ లోక సంబంధమైన అలంకరణల పిచ్చి, తిండి పిచ్చి, ఏవేవో ఉన్నాయి కదా. ఇంకా నేను అన్ని వర్ణించక్కర్లేదు. ఆ పిచ్చిలన్నీ తీసేయండి, ఒక పిచ్చే పట్టాలి. ఏంటది? యేసయ్య పిచ్చి పడదు. మంచి పిచ్చి ఇది మంచిదా? ఏమన్నా చెడు ఉన్నదా ఇందులో? యేసయ్య పిచ్చి పెట్టిన వాళ్ళు ఇంట్లో బాగుంటారు, మందిరంలో బాగుంటారు, ఎక్కడైనా అద్భుతంగా ఉంటది. ఈ పిచ్చి ఎవరికి నష్టం అయ్యేది కాదు. రూపాయి ఖర్చు లేని పిచ్చి ఇది. ఒక్కొక్కరికి లేదు, ఊదిబత్తి లేదు, ఖర్చు కాదు అసలు. ఇక అన్ని మిగులుతాయి. అలంకరణ అవన్నీ పెద్దగా చేయాలనిపించదు కదా, అందుకని ఇంక అన్ని మిగులులే తప్ప ఇది మంచిది. కాబట్టి అందరికి యేసయ్య పిచ్చి పట్టును గాక. హల్లెలూయా. అట్లా అంత పిచ్చి పట్టింది పిల్లరా. మరి ఆ రోజు రాత్రి నేను మోకరించి ఉండగానే ప్రభు నా గదిలోకి వచ్చాడు. నేను ప్రార్థనలోనే ఉన్నా. నాకు నిద్ర అసలు సాధారణంగా పట్టదు. ఎంత సుఖంగా ఉంటేనో అంత బాగుండే ఎప్పుడూ నిద్ర పడుతుంది, అందరూ తప్ప నాకు నిద్ర రాదు. అటువంటిది నేను మోకాళ్ళ మీదే ఉన్నాను. మోకరించి పురుగు తీసేవన్నీ కాదు, అందుకు చెప్తున్నాను. మోకాళ్ళ మీద నిద్రపోయే రకం కాదు. నేను ప్రార్థన చేస్తున్నా, ఏడుస్తున్నా. ప్రభు వచ్చి ఒక తెల్లటి పాత్ర తీసుకుని, ఒక డిష్, ఆ డిష్లో నుండి అభిషేక తైలం నా తల మీద పోస్తున్నాడు. ఇప్పుడున్న పాటున మన మీద చల్లటి నీళ్లు పోస్తే ఎట్లుంటుందో ఆ అనుభూతి కలుగుతుంది నాకు. దేవుడు తన సేవ కోసం నన్ను అభిషేకిస్తున్నాడు. కళ్ళు మూసుకునే ఉన్నా, నేను కళ్ళు తెరవలేదు. నా అండర్లో నేను లేను, నా స్వాధీనంలో నేను లేను. ఇంకా నేను కళ్ళు తెరవడానికి లేదు, నేను కళ్ళు మూసే ఉన్నాను. తెరవాలని అనిపించట్లేదు. ప్రభు నా గదిలోనికి వచ్చాడు. నేను ఇంకా చూడలేదు. ఆ డిష్లో నుండి, ఆ పాత్రలో నుండి నా తల మీద పోసాడు. ఒక తిక్కులు పిక్కటిల్లి లాంటి స్వరంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎక్కువ పెట్టినాను.
ఏమని మాట్లాడుతున్నాడో తెలిసిన, నా కుమారుడా నీవు నా సేవకుడవు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీ తల్లి గర్భంలో నీవు ఉండగానే నేను నిన్ను ఎన్నుకున్నాను. అప్పుడు నేను ఏడుస్తున్నా, ప్రభువా నా అంత దరిద్రుడు, నా అంత పేదవాడు లోకంలో ఉంటాడా? భిక్షగాడు కూడా మా ఇల్లు దాటిపోయాడు కదయ్యా. మా మేనమామలు ఏ రోజు మా ఇంటికి రాలేదండి. వాళ్ళ పెళ్ళిళ్ళకు మాకు చెప్పలే, మమ్మల్ని కూడా మర్చిపోయారు. వాళ్ళ ఇంటికి వద్దనుకున్నాను. ఇది కదయ్యా నా బ్రతుకు. నేను ఇప్పుడు కష్టపడి చదువుకున్నా, ఉద్యోగం వచ్చింది, కాల్ లెటర్ వచ్చింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అది ఇంత చదువుకొని నేను నలుగురిలో ఒక మనిషిగా బ్రతకాలనుకుంటున్నా. అయ్యగారులతో ఉండి పరిచర్య చేస్తాయా? నేను సేవ చేస్తే నన్ను ఎవరు బ్రతికిస్తారు, నన్ను ఎవరు పోషిస్తారు? అమాయకంగా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆ రోజుల్లో సేవకుల జీవితాలు చాలా కష్టంగా ఉన్నాయి. సేవకులకు ఆ రోజున సరిపడిన సౌకర్యాలు, ఆహారం లేదు. మీ పాస్టర్ గారు కూడా రెంటెడ్ హౌస్లో ఉన్నారమ్మా. అది అందరికీ భారంగా ఉండాలి. రెంటెడ్ హౌస్లో దైవజనులు ఎంత బాధ తెలుసా? ఒక సొంత గృహం దేవుడు దైవజనానికి ఇచ్చును కాక. దానికంటే ముందు మీరు కోరినంత మందిర స్థలం దేవుడు మీకు దయచేయును కాక. ముందు మందిరం బాగుండాలా, రెండవది దైవజనుడు. అది రెండు మీరు చూస్తూనే ఉండాలి. వచ్చామా, విన్నామా, పోయామా కాదు. అది మటుకు దయచేసి మీరందరూ గుర్తు. నేను రాగానే అడిగాయా, ఇది మీ సొంత రెంటెడ్ హౌస్ అబ్బా. నాకు చాలా బాధ అనిపించింది. దైవజనులు రెంటెడ్ హౌస్లో ఉంది. వాళ్ళు ఎప్పుడు వెళ్ళగొడతారో, ఎప్పుడు ఏమంటారో కూడా తెలియదు. ఆ దిగులు అందరిలో ఉండాలి. ఇంతమంది మీ కలిసి మొరపెడితే తప్పకుండా జరుగుతుంది. కాకపోతే అందరికీ ఆ భారం ఉండాలి. ఏ ఒక్కళ్ళు ఇద్దరికో కాదు, అందరికీ ఆ వేదన ఉండాలి. అయ్యా మన ఇంటికి వచ్చిపోయే దైవజనుడు అందరి లాంటి వాడు కాదు. కాబట్టి ఏం చేయాలి మరి? ఇప్పుడు ఏదో ఒక రూపాయి చదివించుకోవాలా? లేదు, ఆయన ఉండటానికి మన ఇంటి మీద ఇంట్లో చేర్చుకుని ఒక రూమ్ ఇస్తే గ్రేటే. అట్లా కాదంట. ఏం చేయాలా? దైవజనుడు ఉన్నతంగా ఉండాలా. అప్పుడు మన దరిద్రాలన్నీ పోతాయి. అమ్మాయి ఎక్కడన్నా ఏ ఇంట్లో నన్ను అమ్మ బాధపడుతుంటే, అమ్మాయి ఏడుస్తుంటే ఆ సంసారం ఎంత బాగుంటుందండి. అమ్మ సంతోషంగా ఉంటే ఆ ఇల్లు కలకలలాడేది. అన్నీ దైవజనుడిని కూడా మీరు భారం కలిగి చూడాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అయితే నన్ను ఎవరు పోషిస్తారయ్యా అంటే ప్రభు అన్నాడు. అప్పుడు ఇక నేను ప్రశ్న వేశాను కదా, ప్రభు సమాధానం ఇస్తున్నాడు. నా దగ్గరే నిలబడి ఉన్నాడు. నేను ఇంకా కళ్ళు తెరవలేదు. నాకు ఎవరు పెడతారయ్యా, నన్ను ఎవరు పోషిస్తారు, ఇట్లా అంటున్నాను. అప్పుడు అన్నాడు, నా కుమారుడా నీ కళ్ళు తెరిచి ఒకసారి చూడన్నాడు. నేను కళ్ళు తెరిచానమ్మా. అసలు ఇదొక అద్భుతం నా జీవితంలో జరిగింది. ఇటు చూడన్నాడు. నేను చూస్తే అదంతా ఒక మహిమలో కనబడుతుంది. మహావృద్ధుని నేను చూస్తున్నా. ఆ సమయంలో ప్రభు అంటున్నాడు, అది అటు చూడయ్యా అన్నాడు. చూస్తే ఆ శూన్యంలో ఒక నిండుగా తొట్టి ఒక నీళ్ళ తొట్టి నిండి తొలిగిసలాడినట్టు అక్కడ నీళ్లు కనబడుతున్నాయి, సరస్సులాగా. అది అంచుల మట్టుకు నిండి ఉన్నది. అప్పుడు ప్రభు అంటున్నాడు, అదిగో ఆ నిండు నదిలాగా నేను నిన్ను ఉంచుతాను. అట్లా ఉంచుకొని రానా సేవకు అయితే వస్తానే అనాలేదు. కానీ నేనేమన్నాను తెలిసిన, ప్రభువా మామూలుగా కాలువలన్నీ పోయి చెరువులన్నీ ఏరులన్నీ నదిలో పడతాయి, నదులన్నీ ఇట్లాగా ఉంటది కదా. మరి దానికి ఏమి ఆధారం కనపడలేదే. ఆ నీళ్ళు ఎక్కడి నుండి వచ్చి నిండుతాయ్యా అని అడిగానమ్మా. అసలు ఆ ప్రశ్న నా వయసుకు మించిందని. ఎందుకంటే నేను పడ్డ శ్రమలు, నేను అనుభవించిన కష్టాలు, నిందలు, అవమానాలు, నేను దెబ్బలు తిన్న హృదయం ఇది. ఎంత గాయాలతో ఉన్నానంటే నేను పొందిన గాయాలు మామూలు విషయం కాదు. ఆ గాయాలు పడ్డప్పుడు నేను జారిపోకుండాలంటే ఈ రోజున అయ్యని అడగటం,
ఆయన నాకు మళ్ళీ సమాధానం చెప్పడం, ఆయన నాతో మాట్లాడాడుగా అన్న మాట నన్ను నిలబెట్టింది. ఆ మాట, ఆ దర్శనం నన్ను స్థిరపరిచింది. అయితే నేను ఈ సేవలో ఇప్పటి వరకు ఉండలేకపోదును. అమ్మా, అయితే ప్రభు అన్నాడు, అయ్యా మీ కళ్ళు ఎత్తి ఒకసారి పైకి చూడమండి. ఈ కప్పులే మహిమగా మార్చేశాడు. నన్ను ఎక్కడికి తీసుకుపోయాడు, ఆ మహిమ ఇంకా నేను చెప్పలేదు. ఈ కప్పు లేదు, స్లాబ్ బిల్డింగ్ అది, ఈ నేనున్న రూమ్ కప్పు లేదు. అయ్యా చూపిస్తున్నాడు, ఒక ఎత్తైన కొండంత బండ చూపిస్తున్నాడు. ఒకటే బండ, ఆ బండలో నుండి ఊట వచ్చి దీన్ని నింపుతుంది. ఆయన నేనే నిన్ను నింపుతాను, మీకేం తక్కువ ఉండదు. దీన్ని ఇక్కడ ఆపితే ఒకరోజు హైదరాబాద్ నుండి ఒక చీఫ్ ఇంజనీర్ గారు సాగర్ వచ్చాడు. నేను సాగర్లో ఉంటున్నా. మార్చర్లకు నేను ఇప్పుడు ఉండే ఊరికొత్త 25 కిలోమీటర్ల దూరం. ఆయన వచ్చి అన్నారంట, ఇక్కడ దేవదాస్ పాస్టర్ అంట, ఎవరండి అని అడిగాడు. అయ్యా అడిగితే వాళ్ళు అన్నారంట, ఇక్కడేనండి, ఒక చిన్న పూరి గుడిసే, సేవ చేస్తుంటాడు కుర్రోడు అని చెప్పారంట. చెప్తే ఏంటి వాళ్ళ మేనేజర్ గారు, ఆయన చీఫ్ ఇంజనీర్, వాళ్ళ మేనేజర్ గారు అన్నారంట, సార్ జేబులో నుండి డబ్బులు బయటకు వస్తున్నాయండి, బ్యాక్ పాకెట్ నుండి డబ్బులు పైకి వస్తున్నాయంటే ఆ డబ్బులు ఎప్పుడు పోయి ఆ పాస్టర్ గారి జేబులో పడాలని అవి కూడా బయటపడుతున్నాయి. నాకు డబ్బులు ఏమని పంపించాడంట. ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. అయ్యా దేవదాస్ పాస్టర్ గారు అంటే మీరేనా? అమ్మాయి, అయ్యా మీకు డబ్బులు ఏమని ప్రభు పంపించాడయ్యా. ఈ డబ్బులు మీరు ఒక కంచెర కానీ కొనొద్దు, మీకోసమే వాడుకోవాలా. మీ అవసరాలకు, అంటే నేనంటే ఆయనకి ఎంత బాధ్యత చూశాను. ఎవరన్నా డబ్బులు ఇస్తే ఏమనుకుంటారు, అయ్యగారు ఈ డబ్బులు ఇచ్చాను, ఏం చేశారు, ఏం తిన్నారో, ఏం చేశారో, ఏం మూట కట్టారు అని అనుకుంటారు కొంతమంది. కానీ ఆయన అంటున్నారు, నేనేం చేశాను, ఆ డబ్బు అంతా అలా కూర్చొని, రోజు చాలా పెద్ద డబ్బు, ఆ డబ్బులన్నీ అలాగే పెట్టి కొన్ని ఒక నెల తర్వాత ఆయన దగ్గరికే వెళ్ళి, అయ్యా దీంతో ఒక కీబోర్డు కొని పెట్టరా, మందిరంలో కొంచెం వాయించుకోవడానికి బాగుంటుంది కదయ్యా అని చెప్పంటే ఆయన ఏం చేశారు తెలుసమ్మా, ఇంట్లోకి వెళ్ళి ఆయన కీబోర్డు కొనుక్కొచ్చాడు, తీసుకొచ్చాడు, బయటికి తీసుకొచ్చి, అయ్యా ఇదిగో ఈ కీబోర్డు వాయించుకోండి అయ్యా. ఆ డబ్బులంట మీరే తినాలంట. ప్రభు చెప్పాడు నాకు, మీ దేనికి వాడద్దు, మీ అవసరాలు తీర్చబడాలి. మీ అవసరాలు ఏమిటి అంటే, నా మీద యేసయ్య ఎంత బాధ్యత, నేనే నిన్ను నింపుతానన్న దేవుడు నన్ను ఈ రోజున మీరు నన్ను చూడాలంటే ఇదిగో చూడండమ్మా, ఇట్లా తలపైకి ఎత్తి చూడాలి, ఇంట్లో కూడా కనపడుతుందో లేదు. నా దేవుడు అంతగా చేశాడు, నా దేవుడు అంతగా అన్ని ఒక్కొక్క నా సంఘ బిడ్డల సాక్ష్యాలు ఒక్కొక్కలయ్యి అంత నా కుడి భుజాలు, ఎడం భుజాలు. అయ్యగారు ఈ మందిరం కోసం మన సంఘంలో ఎవరు ఎక్కువ ఇచ్చారో నాకు చెప్పండి, నేను దానికంటే రూపాయి ఎక్కువ ఇస్తాను అని వచ్చింది. మొన్న ఒక విధవరాజు, ఎవరు అనుకున్నారు, ఆమె రిక్షాతో కూర్చునే ఆయన భార్య. ఏమన్నదో తెలుసమ్మా, మన మందిరం కట్టడానికి ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకంటే నేను ఎక్కువ ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాను. ఏ తీర్మానం? వాళ్ళకంటే, సంఘంలో అందరికంటే ఎక్కువ నేను ఇవ్వాలా. ఎంత ఎట్లాంటి బిడ్డలు ఉన్నారు. నాకు ప్రభు ఇచ్చిన మందిరం కొలత లేనంతగా, ఇదిగో బాబు ఈ ఎకరం పొలంలో ఇక్కడ నుంచి అది చివరి దాకా పెట్టు అంటే ఎంత అండి, ఎన్ని అడుగులు పెట్టమంటారు? అడుగులు కొలవద్దు. నా దేవుడు నన్ను ప్రేమించినప్పుడు కొలవలేదు, కొలత లేకుండా నన్ను ప్రేమించాడు. ఆయన నన్ను ప్రేమించింది కొలత పెట్టలేదు కాబట్టి నేను ఆయన కోసం ఏది చేసినా నేను కొలవను. కాబట్టి మందిరం ఇదిగో నేను చెప్తాను, అక్కడి వరకు పెట్టు, ఈ హద్దు వరకు తీసుకురా, మందిరం ఆ చివరి నుండి ఆ చివరి వరకు అంత మందిరం ఇచ్చాడు. ఇది 3 సెంట్లు అయ్యా, 30 సెంట్లు.
30 సెంట్లు మంది. నేను ఉండడానికి, దైవజనులు వస్తే ఉండడానికి వెయితోం ఎంత పెద్ద తెలుసునా? దేవుడు అంతా నన్ను చూస్తే నా ఇల్లేంటి, నేను ఎంత ఊరు పేరు లేని, ఎంత దౌర్భాగ్యం, దిక్కులేను. నా దేవుడు ఎంత గొప్ప. కాబట్టి అమ్మా, ఈ రోజున నేనెవరినో మీకు తెలియాలి, మీరెవరో మీకు తెలియాలి, మీ దేవుడు ఎవరో. యోబు ఏమంటాడు? 42లో అమ్మా, యోబు, అయ్యా దేవుడే వచ్చి నన్ను చంపినా నేను ఆయన కొరకే కనిపెట్టుకుని ఉంటా. 34:10 యోబు గ్రంథం చదవండి. యోబు 34:10. విజ్ఞానము కలిగిన మనుష్యులారా మాట ఆలకించుడి. ఏదో వినండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. అందరూ అనండి ఆ మాట. అందరు గట్టిగా అనాలా? నాకు అన్యాయం చేశాడు, నాకు ఒక్కడే కొడుకుంటే తీసుకుపోయాడు అంటారు చాలా మంది. లేదు లేదు, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. శోధించబడ్డ మీదట ఈ శోధనలన్నీ తర్వాత చూడండి రా, నన్ను తలలాడే బంగారం లాగా అయిపోతా నేను. 10 మంది పిల్లలు చచ్చిపోతే ఆ మాట అన్నాడమ్మా. ఎందుకో నేనెవరినో నాకు తెలుసు, నా యేసయ్యా ఎవరో నాకు తెలుసు, అందుకని ఆ మాటలు రావాలా మనకి. కుంగిపోయిన మాటలు రాకూడదు. అరే బాబు యోబు, ఈ ఉంగరం తీసుకో, నూకలు తెచ్చుకొని తిను అంటే యోబు అంటాడు, విజ్ఞానం కలిగిన మనుషులారా దేవుడు అన్యాయం చేయుట అసంభవం. నేను చావను, సజీవుడనై నా దేవుని కార్యాలు వివరిస్తాను. 42 చదవండి, నేను ముగిస్తాను. యోబు పుస్తకం 42వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మళ్ళా అతనికి దయచేశాడు. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. ఎవరెవరైతే మీరు ఏమేమి పోగొట్టుకున్నారో మీకు రెండంతలుగా ప్రభు దయచేయునుగా. నీటి వాసన, చెప్పండి ఏంటన్నా? నీళ్లు కాదు, నీటి వాసన. యేసయ్య వాసన ఎక్కడ ఉంటుందో అక్కడ ఎండిపోయి చీకిపోయినటువంటి వేర్లు కూడా మరలా చిగురు పెడతాయి. మా దేవుడు మిమ్మల్ని చిగురింపచేసే దేవుడు. రండి, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. నోట్లు తెరవచ్చుగా, నోటికి అడ్డమేమున్నది? నోట్లు తెరవండి అందరూ. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పండి స్తోత్రం స్తోత్రం. స్తోత్రమయ్యా. కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో
నీవెవరో నీకు తెలియాలి, నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. ఎత్తిన బ్రతుకులను చిగురింపచేసే దేవుడు నీవే. Jesus Christ of Nazareth. Hallelujah, 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 hallelujah. అంతరాన్ని భాషలతో ప్రభుత్వం మన దేవుడు మనం తెలుసుకుంటున్నాము. మనం ఎవరము? జీవము కలిగిన దేవుని పిల్లలు. యవన బిడ్డలారా దేవునికి నమ్మకంగా జీవించండి. మీ ఏడుపు దేవుడు చూస్తున్నాడు. మీ కన్నీళ్ళు, మీ బాధ, మీ హృదయాంతరంగంలో ఉన్న మీ ఆక్రందను దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు మీకు మేలు చేయును. ఎంతమంది స్వగృహం లేక, సొంత ఇల్లు లేక ఎంతమంది బాధపడుతున్నారు? అప్పులతో ఎంతమంది సతమతమవుతున్నారు? నా దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. నా దేవుడు మీకు కృపనిస్తున్నాడు. మహాకృపగల యేసయ్య, యేసు రక్తము వలన నీ కృపాసనం చేరి ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. నా తండ్రిని మీరు మరుగుపరుచుకున్నందుకు నీకు స్తోత్రం. సింహములో నుండి సింహాసనంలో నుంచి నీ వాక్కును వినిపింపచేసినందుకు స్తోత్రం. ఇక మేమందరూ నీ కుమారులముగా కుమార్తెలముగా బ్రతుకుదము గాక, నీ వైపే చూచుదము గాక, హృదయంలోకే పరిగెత్తుదము గాక.
ఆత్మీయ జీవితాలను మీరు బలపరచండి, భౌతిక జీవితాలను బలపరచండి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కొక్కరి మీదకు మీ సన్నిధి అభిషేకము దిగివచ్చునుగా. ఎవరు అయోగ్యులుగా ఉండకూడదు, ఎవరు అపాత్రులుగా ఉండకూడదు ప్రభా. ప్రతి ఒక్కరు నీకు కృపను సమీపంగా ఉండాలి. ఈ సేవలో ప్రతి ఒక్కరు ప్రయాసపడు బిడ్డలుగా ఉన్నట్లుగా కృపించుకుంటారు. ప్రతి ఒక్కరు భారమగల బిడ్డలుగా ఉన్నట్లుగా కృపించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభు సేవకులకు సహాయపడే బిడ్డలుగా మార్చబడుతున్నా ఈ సేవలు ఇక్కడ మీరు విస్తరింపచేసి నీ మహిమగల రాకుడు ప్రతి ఒక్కొక్కరు మీరు సిద్ధపరచండి. నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మా మనవులు అడిగి పొందుకు